इस వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభ మళ్లీ వాయిదా పడింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళనకి దిగాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే మోదీ సర్కార్ తీరుపై నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీక్ పై జంతర్ మంతర్లో శాంతియుత నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి చేయాలని పోలీసులకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చారా లేదా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సభకి అమిత్ షా ఎందుకు రాలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. అయోధ్య చందా చోరీపై పార్లమెంట్ ఆవరణలో మరోసారి స్కిట్ ని ప్రదర్శించారు విపక్ష ఎంపీలు. సనాతన ధర్మాన్ని అవమానించారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ, పప్పు యాదవ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఖండించారు. ఇది కేవలం విషయాన్ని పక్కదారి పట్టించడమేనన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి నిరాశ ఉందన్నారు. डिफ्लेक्ट द इशू एंड ये जो सरकार है इज अ कंप्लीट सेंस ऑफ डिसइल्यूजमेंट इन द गवर्नमेंट एंड पीपल आर डिसअपॉइंटेड बाय द गवर्नमेंट क्योंकि जिस तरह से चंदा चोरी करी गई, जिस तरह से जमीनों के घोटाला करे गए राम जन्मभूमि को लेकर, तो मैं समझती हूँ कि ये सरकार पूरी तरह जिम्मेदार है और आज तक एक भी एफआईआर नहीं हुआ। बड़े बड़े लोग आखिरकार जो चंदा और जो दान किटियों का जो पैसा था, जो लोगों ने धातुएं जो दी थी प्रभु श्री राम के चरणों में जो अर्पित करी थी श्रद्धा के भाव से, निष्ठा के भाव से, वो आखिरकार गई कहाँ? और ये जो हजारों करोड़ का जो घोटाला हुआ है, किस पे एफआईआर दर्ज करी आपने? क्या आपने ऊपर तक लोगों को पकड़ने का कुछ कार्य किया? दिस इज जस्ट टू डिफ्लेक्ट द इशू एंड ये जो सरकार है इज अ कंप्लीट सेंस ऑफ डिसइल्यूजमेंट इन द गवर्नमेंट एंड पीपल आर डिसअपॉइंटेड बाय द गवर्नमेंट क्योंकि जिस तरह से चंदा चोरी करी गई, जिस तरह से जमीनों के घोटाला करे गए राम जन्मभूमि को लेकर, तो मैं समझती हूँ कि ये सरकार पूरी तरह जिम्मेदार है और आज तक एक भी एफआईआर नहीं हुआ। बड़े बड़े लोग आखिरकार जो चंदा और जो दान किटियों का जो पैसा था, जो लोगों ने धातुएं जो दी थी प्रभु श्री राम के चरणों में जो अर्पित करी थी श्रद्धा के भाव से, निष्ठा के भाव से, वो आखिरकार गई कहाँ? और ये जो हजारों करोड़ का जो घोटाला हुआ है, किस पे एफआईआर दर्ज करी आपने? क्या आपने ऊपर तक लोगों को पकड़ने का? కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ వెలుపల ఆందోళన చేశారు. తమిళనాడుకు కావేరీ జలాలు రిలీజ్ చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశించినా కర్ణాటక ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు డీఎంకే ఎంపీలు. కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు న్యాయం జరగాలని, తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని నిలబడ్డారు ఎంపీలు. కర్ణాటక ప్రభుత్వ తీరుని నిలదీస్తూ నినాదాలు చేశారు.